నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మనం టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది నిన్నటితో కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి ఫ్యూచర్ టెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనండి, క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ దట్టు నాకు ఒక 2 days నుంచి వోకల్ ప్రాబ్లం వచ్చిందండి. సో ఫర్ దట్ రీజన్ నేను సరిగ్గా మీకు అంటే చెప్పలేకపోతున్నాను దానివల్ల. సో సారీ అండి. సో ఇక్కడికి ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4లోకి ఏమొస్తాయండి? గోయింగ్, డాన్సింగ్, సింగింగ్. ఓకేనా అండి? ఇలాంటివన్నీ V4లోకి వస్తాయండి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సబ్జెక్ట్స్ ఏంటండి? ఐ యు వి దే హీ షీ అన్నది సబ్జెక్ట్స్. ఓకేనా? సో పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అండ్ మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హీకి, షీకి, ఐకి వీటికి సెపరేట్గా ఉంటాయి కదండి. సో దీంట్లో అలా ఏముండదు. ఓకేనా? ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి ఒకటే ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే విల్ బీ వస్తుందండి. మామూలుగా ఫ్యూచర్ టెన్స్లో ఇది ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కదా, దానికి విల్ బీ అన్నది యాడ్ అవుతుంది. ఓకేనా? సో వీటికి నెగిటివ్ ఏంటి? వోంట్ బీ. ఓకే, V4 వస్తుంది. ప్రొఫిషన్స్ కూడా వస్తాయి విత్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. అసలు విల్ బీ అంటే ఏంటి అండ్ దట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలండి. ఓకేనా? ఫ్యూచర్లో కంటిన్యూగా జరిగేది అంటే మన ఫ్యూచర్లో చేయబోయేది అని కూడా చెప్పుకోవచ్చండి. ఒక సర్టెన్ టైం నుంచి ఇంకో సర్టెన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాను. సో నేను రేపటి గురించి ఎలా అనుకుంటాను? ఓకే, నేను రేపు కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు వీడియో తీస్తూ ఉంటాను అని అనుకుంటాం కదా. లేకపోతే మనం అనుకుంటాం కదా, రేపు నేను ఈ టైంకి ఊరు వెళ్తూ ఉంటాను అని అనుకుంటాం కదండి. సో ఆ టైప్ ఆఫ్ మాట. ఓకేనా? ఫ్యూచర్లో జరుగుతూ ఉండేదాన్ని ఇలా చెప్తాం అన్నమాట. ఓకేనా? పాజిటివ్స్ చూద్దాం. ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్. ఓకే, నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. రేపు అంటే ఇన్ ఫ్యూచర్లో హైదరాబాద్ వెళ్తుంటాను. అంతే కదండి. ట్రైన్లో ఒక టైంకి స్టార్ట్ అయ్యి ఇంకో టైంకి ఎండ్ అవుతాం కదా. ఓకేనా? అది ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎండ్ అయ్యేదాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఏంటండి? ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్తుంటాను. ఫ్యూచర్లో యూ విల్ బీ గోయింగ్ టు స్కూల్. నువ్వు స్కూల్కి వెళ్తుంటావు ఆర్ నువ్వు స్కూల్కి వెళ్ళబోతావు. ఓకేనా? విల్ బీ డ్యాన్సింగ్ అంటే మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాము. ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ముందు రోజు అది అనుకుంటాం కదా. సో రేపు ఈ టైంకి మేము ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాము అన్నది. సో అదండి, మీకు ఈజీగా తెలుసుకోవాలి అని అంటే ఓకే, రేపు నేను ఈ టైంకి పని చేస్తూ ఉంటాను, రేపు నేను ఊరు వెళ్తూ ఉంటాను అలా అనుకుంటాం కదా ఫ్యూచర్లో. సో వాటికి ఉపయోగించేది విల్ బీ. ఓకేనా? సో హిల్ బీ డాన్సింగ్. హిల్ బీ డాన్సింగ్ అంటే హిల్ బీ గోయింగ్ అంటే అతడు వెళ్తూ ఉంటాడు. ఓకేనా? షిల్ బీ డాన్సింగ్ అంటే ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే చేయట్లేదు, ఈమె పాస్ట్లో కూడా చెయ్యలేదు. సో చేస్తూ ఉంటుంది అని అంటే ఫ్యూచర్లో ఒక టైం నుంచి ఇంకో టైం వరకు చేస్తూ ఉంటుంది. ఇదే గుర్తుంచుకోండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యేది అని అర్థం. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో కంటిన్యూగా జరిగింది అని అర్థం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అని అర్థం. ఓకేనా? సో నెగిటివ్స్ చూద్దామండి. ఐ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ అన్నది ఏమైంది? పాజిటివ్.
ఐ విల్ నాట్ బీ గోయింగ్ టు హైదరాబాద్ ఆర్ ఐ వోంట్ గో టు హైదరాబాద్ అన్నది ఏమైంది, నెగిటివ్ అయింది. అంటే నేను హైదరాబాద్ వెళ్ళను అనైనా పెట్టుకోవచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓకేనా ఓకేనా అండి, వెళ్ళకపోవచ్చు అన్నది వస్తుంది. రేపటి గురించి కదా మనం చెప్పలేం మాట, వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు. ఓకేనా, రేపు నేను ట్రైన్కి వెళ్ళచ్చు లేకపోతే వెళ్ళలేకపోవచ్చు అని అంటాం కదండి, అదే ఇది. యు విల్ నాట్ బీ గోయింగ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళకపోవచ్చు. ఓకేనా అండి. వీ వోంట్ బీ డాన్సింగ్, మనం డ్యాన్స్ చేస్తుండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో ఉందనుకోండి, ఆ షోలో కంటెస్టెంట్స్ ఉంటారు కదండి, డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా. సో వాళ్ళకి ఎలా వర్తిస్తుంది అంటే వీ విల్ బీ డాన్సింగ్ అంటే మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడుకునే విధం ఏంటండి, రేపు ఈ టైంకి మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాము అని వాళ్ళు మాట్లాడుకుంటారు. సో వాళ్ళే నెగిటివ్గా ఎలా మాట్లాడుకోవచ్చు అంటే వీ వోంట్ బీ డాన్సింగ్, మనం డ్యాన్స్ చేస్తూ ఉండకపోవచ్చు అనే టైప్లో మాట. సో హిల్ నాట్ బీ గోయింగ్, అతను వెళ్ళకపోవచ్చు. షిల్ నాట్ బీ డాన్సింగ్, ఆమె డ్యాన్స్ చేయకపోవచ్చు. ఓకేనా అండి. సో ఇవి పాజిటివ్ అంటే ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అండి నేను చెప్పింది ఫ్యూచర్ టెన్స్లో. సో ఇది మామూలుగా అయితే ఎక్కువ ఎవరు యూస్ చేయరండి. మ్యాక్సిమం ప్రజెంట్ అందరూ ఏం యూస్ చేస్తారంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ మూడిట్లోనే ఎక్కువ యూస్ అంటే మాట్లాడేది ఎక్కువ వీటిలోనే ఉంటుందండి. ఓకేనా. సో ఎవరైనా సింపుల్గా మాట్లాడాలి, నేను కొంచెం తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ మూడు తెలుసుకుంటే అన్నీ అంటే సింపుల్గా ఎక్కడైనా మాట్లాడేయచ్చు, అర్థం చేసుకోవచ్చండి. ఓకేనా. ఇవంటే డెప్త్ మాట. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇది స్కూలింగ్లో కానీ కాలేజ్ చదువుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది. సో నేను అందుకు చెప్తున్నానండి, టెన్సెస్ వైజ్ చెప్తున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.